ప్రైజ్ లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఆయనతోటి గడిపేటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఆయన కృప ద్వారా అనుగ్రహింపజేస్తున్నందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దామా. హల్లెలూయా. గడిచిన కాలమంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవుడు మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినమును ఆయన సన్నిధిలో గడపడానికి ఆత్మతోటి సత్యముతోటి ఆయన ఆరాధించేటువంటి మనము ఆయన మాటలు వినడానికి దేవుడు చూపించినటువంటి ఉచితమైనటువంటి కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 అయిన మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడ ఉన్నతుడ శ్రేష్ఠుడ గొప్పవాడ నీకే స్తుతులు స్తోత్రాలు అయినా ఇక 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 2వ పునరుద్ధాన ఆరాధనలో తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, జీవం కలిగినటువంటి మీ మాటలు వినడానికి తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ యొక్క పునరుద్ధాన దినము తండ్రి అనేక మంది లోకములో ఉన్నటువంటి వారు నాయన అయ్యా లోకములో వేటి కొరకు నాయన పరుగులు పెడుతున్నటువంటి తరుణములో తండ్రి నీ సన్నిధిలో నాయన నా తండ్రి ఇటు రీతిగా నీ మాటలు వినడానికి మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, ఏ బిడ్డ ఏ అవసరతలో తండ్రి ఎట్టి హృదయముతోటి వచ్చి ఉన్నప్పటికీ కూడా తండ్రి జీవము కలిగినటువంటి మీ మాటల ద్వారా తండ్రి మీరు మాట్లాడి ప్రతి ఒక్క హృదయమును కూడా తెప్పరిల్ల చేయమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ కూడాను దేవుని నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచనాల్లో ఈరోజు ధ్యాన భాగంగా చూసుకుందాము. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపబడును. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకకు చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్నిలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంది నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించేదివి, అలాగనే లాజరు కష్టము అనుభవించానని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు దాటి పోజాలకుండునట్లు మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుడికై నా తండ్రి ఇంటికి వాని పంపవల్లని నేను వేడుకొనుచున్నానన్ను. అందుకు అబ్రహాము, వారి యొద్దకు మోషే ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారని చెప్పాను. అందుకు అతడు మోషే ప్రవక్తలను చెప్పినటువంటి మాటలు విన్న ఎడల మృతుల్లో నుండి ఒకడును లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఆశీర్వాదకరముగా పనిచేయుచునుగాక. ఆమెన్. హల్లెలూయా.
మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం అనేక సార్లు మరి మీరందరూ కూడాను వినే ఉంటారు. అనేక సార్లు మనం ఈ యొక్క లాజరు ధనవంతుడు అనేటువంటి స్టోరీని మనం మరి వినే ఉంటాము. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మరి ఈ ఇద్దరి జీవితాల నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు అయితే దేవుడు మనకి నేర్పించాలని అనుకుంటున్నారు. ఇది ఒక కథ అని చెప్పాలా, లేదంటే కనుక ఒక ఉపమానం అని చెప్పాలా, లేదా యథార్థమైనటువంటి సంఘటన అని చెప్పాలని అంటే యథార్థమైనటువంటి సంఘటననే చెప్పాలి. ఎందుకొరకు అని అంటే కనుక ఇక్కడ పేర్లు తెలియజేయబడ్డాయి. దరిద్రుడైనటువంటి లాజరు పేరు తెలియజేయబడింది, కానీ ధనవంతుడైనటువంటి వారి యొక్క పేరు అయితే కనుక తెలియజేయబడలేదు. హల్లెలూయా. ఈ ఓవరాల్ స్టోరీలో మనకి అర్థమయ్యేది ఏంటంటే, ధనవంతులుగా ఉన్నటువంటి వారు మరి ధనం సమకూర్చుకూడదా, ధనం సమకూర్చుకుంటే కనుక నరకంలోనికి వెళ్ళిపోతామా, అగ్నిగుండానికి బలైపోతామా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మన మైండ్లో అయితే కనుక తిరుగుతూ ఉంటాయి. అయితే మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ధనవంతులు లేరా, ధనవంతులైనటువంటి వారు పరలోకానికి వెళ్ళినటువంటి వారు లేరా అని అంటే కనుక నిశ్చయంగా అయితే కనుక ఉన్నారు. ధనవంతులు అనేటువంటి వారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక మరి అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము అధికమైనటువంటి ధనవంతుడిగా ఉన్నాడు. ఆదికాండం 13:2 చూసుకున్నట్లయితే అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. హల్లెలూయా. బహు ధనవంతుడై ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ఇస్సాకు గూర్చి మనం చూసుకున్నట్లయితే అదే ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. ఇక్కడ ఇస్సాకు జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇస్సాకు కూడా గొప్పగా ఆశీర్వదింపబడినటువంటి వాడిగానే ఉన్నాడు. ఆ తర్వాత మూడో వ్యక్తిని కనుక మనం చూసుకున్నట్లయితే యోబుని గురించి యోబు గ్రంథము 1 అధ్యాయం 1-3 చూసుకున్నట్లయితే అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండని కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ కూడా గొప్ప ధనవంతులే. కానీ వారి యొక్క జీవితం ఏ రీతిగా వారు జీవించారు, వారి యొక్క జీవితాన్ని ఏ రీతిగా జీవించారు అని అంటే కనుక హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది. 11వ అధ్యాయంలో వారు ఎంత తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారన్నటువంటి విషయం. సపోజ్ ఒక మోషేనే చూసుకున్నట్లయితే కనుక ఫరో కుమార్తెకు కుమారుడు అని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు, కానీ ఇశ్రాయేల్ ప్రజలతోటి నిందైన అవమానమైన పర్లేదని దేవుని ప్రజలతోటి నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ఒక అబ్రహామును చూసుకున్నట్లయితే కనుక గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. అబ్రహాముని పిలిచినప్పుడు కేవలము మరి తన ఇంటిని, బంధువుల్ని, స్నేహితులని, దేశాన్ని, సమస్తాన్ని కూడా విడిచి రమ్మన్నాడు. కానీ ఒంటరిగా వచ్చినటువంటి ఈ యొక్క అబ్రహాము ఏ రీతిగా ఉన్నాడు అని అంటే కనుక అనేక మంది దాసదాసీలు, మరి పశువులు, ఒంటెలు, గాడిదలు, ఇట్లాగూ అనేకమైనటువంటి ఆనాటి కాలంలో ఆస్తి అంటే ఏంటంటే ఇవే పశు సంపదే. ఇలాగూ అత్యధికమైనటువంటి ధనవంతుడిగా ఉన్నాడు. కానీ వారు శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని అయితే కలిగి ఉన్నారు. ఆ శ్రేష్టమైనటువంటి జ్ఞానము ఏంటి అని అంటే గనక ఈ లోకంలో ఉన్నవన్నీ కూడాను దృశ్యమైనవన్నీ కూడాను అదృశ్యముగా ఉన్నట్లు, అదృశ్యమైనవి అన్నీ కూడాను దృశ్యమైనవిగా ఉన్నట్లుగా వారు చూచినటువంటి వారుగా ఉన్నారు. అంటే ప్రస్తుతం తను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సంపద అంతా కూడాను ఒకనాటికి అదృశ్యంగా మారిపోబోతుంది. కానీ అదృశ్యమైనటువంటి పరలోకం దృశ్యముగా కనబడబోతుంది, దృశ్యముగా ఉంటుంది. ఆ ప్రాంతంలో మనం ఉండబోతున్నామని గుడారాల్లో నివసించినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. అంటే ఇక్కడ గుడారము అని అంటే కనుక వారి యొక్క విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉన్నది, వారి యొక్క తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉన్నది.
హల్లెలూయా. అంటే లోకంలో మనం ఎంత కలిగి ఉన్నప్పటికీ, ఏమి కలిగి ఉన్నప్పటికీ కూడాను దేవుని యొద్దకు వచ్చేసరికి ఒక తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి, విధేయత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మరి ఈ యొక్క గుడారం అయితే కనుక తెలియజేస్తుంది. ఒక దావీదును చూసుకున్నట్లయితే కనుక గొప్ప రాజుగా ఉన్నాడు, కానీ ఆ యొక్క దేవుని మందసం తీసుకొస్తున్నటువంటి క్రమంలో మరి అతను ఆనందంతో గెంతులు వేస్తూ ఆ యొక్క దేవుని నిబంధన మందసం ముందు నాట్యమాడుతూ వస్తున్నటువంటి వాడిగా అయితే కనుక మనం చూస్తున్నాం. వీరందరూ మరి గొప్ప గొప్పగా ఆశీర్వదింపబడినటువంటి వారే, కానీ ఆధ్యాత్మిక విషయంలో, దేవుని విషయంలో విధేయత కలిగినటువంటి వారు. అందుమాత్రమే కాదు, వారి యొక్క శాశ్వతమైనటువంటి పట్టణం ఏంటనేది వారు గ్రహించుకున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ధనవంతుడు, లాజరు, ఈ యొక్క స్టోరీ ద్వారా మనం నేర్చుకోగలిగేటువంటి ఒక 7 విషయాలు అయితే కనుక మనం తెలుసుకుందాము. మరి మొదటగా చూసుకున్నట్లయితే కనుక పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలనంటే కనుక అది భూమి మీదే మనం సమకూర్చుకునేటువంటి వారముగా ఉండాలి. పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకోవాలనంటే కనుక అది భూమి మీదే సమకూర్చుకున్నటువంటి వారిగా ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటియు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగలు ఎదరు. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటేయను తుప్పేయను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలించరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎన్నో సంపాదించుకుంటూ ఉంటాము. మరి బైబిల్లో ఒక వ్యక్తి మరి మిక్కిలి ఆస్తి కలిగినటువంటి వాడిగా ఉంటాడు, మిక్కిలి ధనవంతుడిగా ఉంటాడు. మరి పరలోక రాజ్యాన్ని నేను పొందుకోవాలంటే ఏం చేయాలి అని అంటే, దేవుడు ఏం చెప్తాడంటే ఆ వ్యక్తికి, నీకున్నటువంటి ఆస్తిని అంతటినీ కూడా అమ్మేసి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు అతను చిన్నబుచ్చుకుని వెళ్ళినటువంటి వాడిగా అయితే కనుక మనం చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి అని అంటే కనుక భూమి మీద మనం చేసేటువంటి కార్యాల ద్వారానే మనం పరలోకమందు ధనాన్ని సమకూర్చుకునేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా. మరి అయితే ఆ యొక్క ధనము ఏమిటి అని చెప్పేసి అడిగినట్లయితే కనుక అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:19 చూసుకున్నట్లయితే, సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. ఏ ధనా నుండి మనం పరలోక రాజ్యం చేర్చబడాలి అని అంటే కనుక ఈ భూమి మీద మరి మనం సమకూర్చుకుంటాం ధనాన్ని, అంటే ఇళ్ళని కానీ లేదంటే కనుక బంగారం కానీ సమస్తాన్ని సమకూర్చుకుంటాం. కానీ ఒకానొక దినము వాటన్నిటినీ కూడాను మనం విడిచి వెళ్ళవలసినటువంటి వారమే. అయితే ఆ యొక్క విడిచి వెళ్ళేటువంటి సమయంలో ఎక్కడికి వెళతామో అనేటువంటి ఒక ప్రశ్న అయితే కనుక జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడా కలిగి ఉండాలి. పుట్టినటువంటి ప్రతి మానవుడు ఏమంటారంటే, స్టార్టింగ్ పాయింట్ ఉన్నదంటే ఖచ్చితంగా ఎండింగ్ పాయింట్ అనేది కూడా ఉంటుంది. పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను మరణించవలసిందే. ఆ మరణించవలసినటువంటి విషయం గ్రహించుకున్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏదైనా కానీ మీకు కావాలి అని చెప్పి సపోజ్ ఒక కూరగాయల షాప్కి మీరు వెళ్ళారు. కూరగాయల షాప్కి మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, అందులో మంచి మంచి ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేసుకుంటారు. పాడైపోయినటువంటి వాటిని అయితే కనుక మీరు పిక్ చేసుకోరు. అదే రీతిగా శ్రేష్టమైనవి ఏంటనేది ఈ భూమి మీద ఉన్నప్పుడే మీరు సమకూర్చుకునేటువంటి వారుగా ఉండాలి. అవి ఏమిటనంటే కనుక సత్క్రియలు చేసేటువంటి వారంగా ఉండాలి. అంతేకాదు ఇతరుల పట్ల మనం ఔదార్యము కలిగేటువంటి వారంగా ఉండాలి. మరి ఇతరులకి సహాయకరంగా ఉండేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ భూలోకంలో మనం ఏది సంపాదించుకున్నా, ఎంత సంపాదించుకున్నా కానీ ఒకానొక దినము వాటిని విడిచి మరి పరలోక రాజ్యము, దేవుని రాజ్యము చేర్చబడవలసినటువంటి వారమే. కాబట్టి మనం యోహాను మరి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే గాయు తన శిష్యుడైనటువంటి గాయకు రాస్తాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయంలో కూడాను సౌఖ్యముగా వర్ధిల్లవల్లని నేను కోరుకుంటున్నానని తన శిష్యుడైనటువంటి గాయకు రాస్తాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను మరి మొదట నా నీతిని, రాజ్యాన్ని మీరు వెదకండి, ఆ తర్వాత ఈ లోకంలో మీకు కావలసినవన్నీ కూడాను మీ వెనక వస్తాయి అని చెప్పేసి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికేటువంటి వారిగా ఉంటారో సమస్తాన్ని కూడా దేవుడు అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటారు. సమస్తాన్ని మరి పొందుకున్నటువంటి వారు ఏ రీతిగా ఉండాలి అని అంటే కనుక సత్క్రియలు చేసేటువంటి వారుగా ఉండాలి. మరి ఇతరుల పట్ల ఔదార్యం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇతరులకి మనకి కలిగిన దాంట్లో షేరింగ్ ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే కనుక ఆధ్యాత్మికమైనటువంటి ధనవంతులు. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక లాజరు అని చెప్పాలి. ఇక్కడ ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే లాజరు అని చెప్పాలి. ఆధ్యాత్మికమైనటువంటి ధనాన్ని అయితే కనుక అతను సమకూర్చుకున్నాడు. ఏ రీతిగానంటే కనుక కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తారు, ధన్యతల్లో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క లాజరు ధనవంతుడు వేసేటువంటి రొట్టె ముక్కల కొరకు అతని గుమ్మము బయట ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. దీనత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఈ యొక్క ధనవంతుడు ఉన్నట్లుగాను ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళేటువంటి అర్హత లేదు, లేదంటే కనుక యోగ్యత లేదు. ఆ యొక్క మందిరము వెలుపలే దేవుని ప్రార్థించుకున్నటువంటి వాడిగా అయితే కనుక ఈ యొక్క లాజరు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తగ్గింపు జీవితాన్ని అయితే కనుక కలిగి ఉన్నాడండి. తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క ధన్యతల్లో మరి ప్రాముఖ్యమైనది ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరైతే కనుక దేవుని ఎదుట తమను తాము తగ్గించుకునేటువంటి వారుగా ఉంటారో పరలోక రాజ్యం చేర్చబడేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. అదే రీతిగా యాకోబు రాసినటువంటి పత్రిక 2:5 గనక మనం చూసుకున్నట్లయితే, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఆయన ఎందుకొరకు వచ్చాడనంటే కనుక మొదటగా మనం చూసుకున్నట్లయితే జ్ఞానులైనటువంటి వారు హేరోదు రాజుకి వద్దకు వచ్చి మరి ఆయన అయితే కనుక అడుగుతున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి యూదారాజు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకొరకనంటే కనుక ఆయన రాజుల కుటుంబంలో జన్మిస్తారేమో, యూదులకి రాజు అయినటువంటి వాడు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే రాజుల గృహంలో ఆయన పుట్టి ఉంటాడేమోనని. కానీ ఆయన కడు బీదరాలైనటువంటి కన్య మరియ గర్భమున జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు. కన్య మరియ గర్భమున జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించి వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు గాను దేవుడు ఏర్పరచుకోలేదా? మరి ఈ విషయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మొదటగా ఆయన యొక్క కాన్సెప్ట్ ఏంటి అని అంటే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాద కాదండి. ఈ లోకంలో ఉన్న మర్యాద ఏంటండి?
ఒక ధనవంతుడు వచ్చాడు, లేదంటే ఒక పొలిటీషియన్ వచ్చాడు, లేదంటే ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు వచ్చారంటే వాళ్ళకి ఉండేటువంటి ట్రీట్మెంట్ ఏ రీతిగా ఉంటుందండి? ఒక విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. అదే ఎవరైనా ఒక దరిద్రుడు వచ్చారు, ఒక బీదరాలు వచ్చారు అని అంటే కనుక కనీసం ఆ దరిదాపుల్లోకి కూడాను వాళ్ళని అనుమతించినటువంటి పరిస్థితి. కానీ దేవుని యొక్క ప్రభుత్వం ఆ రీతిగా అయితే కనుక ఉండదండి. దేవుని యొక్క ప్రభుత్వం, దేవుని యొక్క ఆలోచన అయితే కనుక ఆ రీతిగా ఉండదు. మరి అపోస్తులైనటువంటి పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 మరి 26 నుండి 28 వరకు కనుక మనం చూసుకున్నట్లయితే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులేను, గనులేను, గొప్ప వంశం వారను అనేకులు పిలువబడలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరువారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శరీరియు కూడా దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు లోకంలో ఘనులైనటువంటి వారిని కాదు, కానీ దేవుడు దీనుల్ని, జ్ఞానం లేనటువంటి వారిని, వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులు కూడాను పెద్ద గొప్ప జ్ఞానవంతులు అయితే కనుక కాదు, జ్ఞానవంతులు అయితే కనుక కాదు. వారందరూ కూడా పామర్లు, చేపలు పట్టేటువంటి జాలర్లు. అందుకొరకే మరి పెంతెకొస్తు పండుగ తినమి రోజున వారు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి 17 దేశాలకు సంబంధించినటువంటి వారి యొక్క భాష వారు మాట్లాడుతున్నప్పుడు వారైతే కనుక ఆశ్చర్యపోయారు, కలవరపడ్డారు. ఏంటి, వీరు గలిలయులు కాదా? వీరు చేపలు పట్టేటువంటి జాలర్లు కాదా? ఏంటి ఈ రీతిగా మనం మాట్లాడుకున్నటువంటి భాష, మన దేశాలకు సంబంధించినటువంటి భాష వీరు ఏ రీతిగా మాట్లాడుతున్నారని వారు ఆశ్చర్యపోయినటువంటి వారిగా ఉన్నారు. వారు ఎవరండి? గలిలయులు. వారు ఎవరు? చేపలు పట్టేటువంటి వారు. వారు ఎవరు అని అంటే కనుక పిరికివారుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారు ఆత్మశక్తితోటి నింపబడి వారు ఎరిగినటువంటి క్రొత్త అన్య భాషల్ని మాట్లాడడం మరి కొనసాగించారు. అంత మాత్రమే కాదు, ఈ శిష్యులు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో వారు మాట్లాడుతున్నారు. భూతిగంతాలని తలగింతలు చేసేటువంటి వారు మా గ్రామానికి వచ్చారని వీరిని బట్టి మరి వారైతే కనుక మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇంత గొప్ప జ్ఞానం వారికి ఏ రీతిగా వచ్చింది? ఇంత గొప్పగా వారు ఏ రీతిగా మాట్లాడగలుగుతున్నారు? ఒకప్పుడు పిరికివారిగా ఉన్నారు, ఒకప్పుడు లోకములో ఎన్నిక కాబడినటువంటి వారిగా ఉన్నారు, ఒకప్పుడు లోకము ద్వారా వెలివేయబడినటువంటి వారిగా ఉన్నారు. కానీ ఏ రీతిగా వారు జ్ఞానం పొందుకున్నారు అని అంటే కనుక దేవుని ద్వారా ఎన్నుకోబడినటువంటి వారిగా ఉన్నారు. లోకంలో వేరే వారిని, తృణీకరించబడినటువంటి వారిని, మరి ఎన్నికలైనటువంటి వారి కొరకే దేవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి ధనవంతులుగా ఉండాలి అని అంటే కనుక మనము దేవుని ద్వారా ఎన్నుకోబడేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. అట్టి రీతిగా ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని ద్వారా మనం ఎన్నుకోబడేటువంటి వారముగా ఉంటాము. మూడో విషయం ఏంటంటే కనుక మనం ఇతరులకి సహాయం చేసేటువంటి గుణాన్ని అయితే కనుక మనం కలిగి ఉండాలి. ఇతరులకి సహాయం చేసేటువంటి గుణాన్ని అయితే కనుక కలిగి ఉండాలి. ఎందుకొరకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుండి మనం ఒకసారి చూద్దామండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, మరి ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబరుడివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చెరసాలలో ఉండుట ఎన్ను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా.
ఇక్కడ జరిగినటువంటి కథలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క లాజరు అనేటువంటి వ్యక్తి దరిద్రుడిగా ఉన్నాడు. అంటే కనీసం మరి సరైనటువంటి వస్త్రాలు కూడా లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, శరీరం అంతా కూడాను కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నది. తన గుమ్మం ఎదుటే ఉన్నాడు. తన గుమ్మం దగ్గరే పడుతున్నటువంటి ఆ యొక్క రొట్టె ముక్కలు ఏవైతే మరి తీసి క్లీన్ చేసి బయటపడేస్తారో ఆ యొక్క రొట్టె ముక్కల్ని ఏరుకొని తింటున్నాడు. ప్రతిదినం కూడా ఆ యొక్క ధనవంతుడు లోపలికి వస్తున్నాడు, తన ఇంటి లోపలికి, తన ఇంటి బయటికి వెళుతున్నాడు. ప్రతిదినం చూస్తూనే ఉన్నాడు. కానీ కొంచెం కూడాను, అంత ధనవంతుడై ఉండి కూడాను కొంచెం కూడా కనికరం చూపించినటువంటి వాడిగా అయితే కనుక లేడు. కొంచెం కూడాను మరి తను తింటున్నటువంటి ఆహారంలో ఆ యొక్క లాజరుకి ఆహారం పెట్టినటువంటి వాడికి అయితే కనుక లేదు. ఈ యొక్క లాజరు జీవితం అంతా కూడా భయంకరమైనటువంటి మరి దరిద్రతతోటి నింపబడి భయంకరమైనటువంటి శరీరము కుళ్ళిపోయినటువంటి స్థితిలో జీవించినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ దేవుని పట్ల దీనత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. భయంకరమైనటువంటి ఆ కురుపులు బాధ తట్టుకోలేనటువంటి పరిస్థితులు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. అంటే కనీసం నోరు లేనటువంటి ఆ యొక్క జంతువులకైనా కానీ, ఆ యొక్క నోరు లేని జంతువులకైనా కానీ కనికరము కలుగుతుంది. కానీ ఈ యొక్క ధనికుడికి మాత్రం అయితే కనుక ఆ యొక్క దరిద్రుడి మీద, లాజరు మీద కనికరం అయితే కనుక కలగడం లేదు. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఏమనుకుంటామంటే అండి, లోకంలో చాలా గనులైనటువంటి వారు, సమస్తాన్ని కలిగి ఉన్నటువంటి వారు, వీళ్ళంతా కూడాను మరి ధనవంతులు అని చెప్పేసి అనుకుంటాము. కానీ స్ఫురణ సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. మరి అంత మాత్రమే కాదు, ఆ పై వచనాల్లో గనక మనం చూసుకున్నట్లయితే 9వ వచనంలో, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. హల్లెలూయా. వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనంటే కనుక అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. ఎంతగానో యూదుల ద్వారా శ్రమ పొందుతున్నటువంటి వారుగా ఉన్నారు, ఎంతగానో యూదుల ద్వారా బాధింపబడుతున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ విశ్వాసాన్ని అయితే కనుక కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అందుకొరకే స్ఫురణ సంఘంతోటి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను కూడా నీవు ధనవంతుడవే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో మనము ఏవేవో కలిగి ఉండాలని, లేదంటే మరి ఏవేవో ఈ లోకరీత్యా కలిగి ఉంటేనే మనం లోకంలో ఉన్నటువంటి మనుషుల దృష్ట్యా మరి ఘనత వహించబడేటువంటి వారముగా ఉంటామా అని అనుకుంటాం. కానీ వాటి కోసం ప్రాకులాడి ఎన్నో రకాలైనటువంటి అప్పులు చేసి మరి భయంకరమైనటువంటి అప్పుల ఊబిలోకి కూరుకుపోయేటువంటి వారు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటనంటే కనుక, మనుషుల దృష్టిలో నువ్వు చూపిస్తున్నటువంటి ఆ యొక్క ఫోకస్ ఆధ్యాత్మిక విషయంలో నీవెందుకు ఉంచడం లేదని నిన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ స్ఫురణ సంఘంలో చూసుకున్నట్లయితే ఎన్నో భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ కూడా విశ్వాసం విడిచిపెట్టినటువంటి గొప్ప యోధులుగా ఉన్నారు కాబట్టి దేవుని ద్వారా వారు కొనియాడబడ్డారు, ధనవంతులుగా కొనియాడబడ్డారు. వీరెవరండి? ఆధ్యాత్మికమైనటువంటి ధనవంతులు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏ రీతిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అని అంటే కనుక ఆధ్యాత్మికమైనటువంటి ధనవంతులుగా మనం ఉండాలి అని ఆయన మన పట్ల ఆయన కోరుకునేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. 4వ విషయం ఏంటి అని అంటే కనుక, భూమి మీద చేసే ప్రతి కార్యాలకి కూడాను లెక్క మనం అప్పగించవలసినటువంటి వారమైతే కనుక ఉన్నాం. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ
సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ధనాన్ని ఎక్కడ సమకూర్చుకోవాలని అంటే కనుక భూమి మీదే మనం సమకూర్చుకునేటువంటి వారముగా ఉండాలి. భూమి మీద ఉన్నప్పుడే పరలోక ధనాన్ని మనం సమకూర్చుకునేటువంటి వారముగా ఉండాలి. ఎందుకొరకనంటే కనుక ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, మరి అవి మంచివైనా చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలను. హల్లెలూయా. చాలామంది చాలా మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. వారికి నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడుతూ, అంటే పెద్ద సౌండ్ తోటి మాట్లాడుతూ మరి ఎదుటి వాళ్ళు ఏమి కూడా ఆన్సర్ చేయనటువంటి పరిస్థితుల్లో మేము ఎన్ని మాటలు మాట్లాడుతున్నా కానీ వీరు ఏమి కూడా మాట్లాడలేనటువంటి అసమర్థులు అని చెప్పేసి వారి మీద స్టాంప్ వేసేటువంటి వారుగా ఉంటారు. కానీ జాగ్రత్త, దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకనగా అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించినటువంటి ప్రతి కార్యము నిమిత్తము కూడాను ప్రతిఫలం పొందినట్లు ప్రతి వాడును కూడాను మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. భూమి మీద నువ్వు ఏది జరిగిస్తే అది మంచి చేసినా చెడు చేసినా కానీ ఒకానొక దినం ఉన్నది. ఆ దినము ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడేటువంటి వారముగా ఉంటాం. ఈ లోకములో తప్పు చేస్తే, పొరపాటు చేస్తే వారిని శిక్షించడానికి పోలీసు వారు ఉన్నారు. అదే రీతిగా వారికి తీర్పు తీర్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. ఈ న్యాయస్థానాల ఎదుట తప్పుడు సాక్ష్యాలు చెప్పి మరి తప్పించుకొనవచ్చు. కానీ ఆ యొక్క పరలోకపు న్యాయపీఠం ఎదుట, ఆ పరలోకపు న్యాయాధిపతి ఎదుట, న్యాయమూర్తి ఎదుట పొరపాటును కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎందుకొరకనంటే కనుక నువ్వు చేసినటువంటి ప్రతి కార్యమును కూడాను అక్కడ ఒక బిగ్ స్క్రీన్లో ప్రపంచమంతటా కూడాను, ప్రపంచంలో ఉన్న అందరూ కూడాను చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భయము కలిగి గజగజ వణుకుతూ భక్తి చేయాలని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఎట్లా పడితే అట్లాగూ ఏం పర్వాలేదు, దేవుడు కనికర సంపూర్ణుడు, మరి మన పట్ల కృప చూపించేవాడు. కృపాయుగంలో ఉన్నామని ఎవరు ఇష్టానుసారముగా వారు నోటి మాటల ద్వారా కానీ కార్యముల ద్వారా కానీ ఇష్టానుసారముగా చేస్తున్నారు. కానీ అటువంటి వారిని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఏదైనా కానీ ఒక్క దినము రాబోతుంది. ఆ దినము తీర్పు దినము. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ కూడా నిలబడవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగట వల్ల రూపాంతరము పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. రూపాంతరము కలిగినటువంటి మనస్సునైతే గనక కలిగి ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ భూమి మీద జరిగించినటువంటి ప్రతి కార్యముకి కూడాను ఒకానొక దినము దేవుని ఎదుట మనము నిలబడవలసినటువంటి వారమే, ఆయన న్యాయపీఠం ఎదుట. కాబట్టి ఆ న్యాయపీఠం ఎదుట మరి ఆయన త్రాచులో తూచినప్పుడు నువ్వు సరిగా తోచబడుతున్నావా లేదా అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు మనం చేయవలసింది ఏంటి అని అంటే కనుక పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి
మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నానని అపోస్తులైనటువంటి పౌలు గారు రోమా సంఘములో ఉన్నటువంటి ప్రజలతోటి మాట్లాడుతున్నాడు. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వల్ల రూపాంతరం పొందుడి. హల్లెలూయా. ఈ లోక మర్యాదను క్రైస్తవులు అన్నటువంటి వారు అనుసరించవచ్చండి? ఖచ్చితంగా అయితే కనుక అనుసరించకూడదు. దేవుని చిత్తమేదో నువ్వు తెలుసుకోవాలి, దేవునికి అనుకూలమైనది ఏదో నువ్వు తెలుసుకోవాలి, అది మాత్రమే నువ్వు అనుసరించాలి తప్పించి నీ ఇష్టానుసారంగా. మరి పౌలు గారు చెప్తాడు కదండి, ఒకప్పుడు హింసకుడును దూషకుడును మరి ఇతరులను ఎంతగానో నేను బాధించినటువంటి వాడిగా ఉన్నాను. ఆయన సాక్ష్యాన్ని అయితే కనుక చెప్తున్నాడు. కానీ ఇప్పుడు నా జీవితం ఆ రీతిగా లేదని చెప్తున్నాడు. హల్లెలూయా. అటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావో ఇతరులకి? ఒకప్పుడు నా జీవితం ఈ రీతిగా ఉండేది, ఒకప్పుడు క్రీస్తుని ఎరగకపోవడము నా జీవితం ఎట్లా పడితే అట్లా ఉండేది, మరి నా బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు పిలిచినా కానీ మరి వారు ఏమైనా బాధపడతారేమో అని వారి యొక్క సంతోషం నిమిత్తం నేను కార్యాలు జరిగిస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడైతే ఒకటే తెలుసుకున్నాను, అది ఏంటి అని అంటే కనుక మరి నా చుట్టుపక్కల వారందరూ కూడాను సంతోషపెట్టాలని కాదు, కానీ నా దేవుణ్ణి మాత్రమే నేను సంతోషపెట్టాలని నేను ఒక తీర్మానం కలిగి ఉన్నాను. ఈ రీతిగా నీ యొక్క సాక్ష్యం ఉండగలుగుతుందా? హల్లెలూయా. మీ మనసు మారి నూతన మొగట వల్ల రూపాంతరం పొందుడి. రూపాంతరమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉండాలండి. హల్లెలూయా. హల్లెలూయా. మోషే యొక్క సీనాయి పర్వతం మీద నుండి 40 దినాలు దేవునితోటి సహవాసం చేసి 10 ఆజ్ఞల పలకలు తీసుకుని వస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారంట, మోషే నీ ముఖం చూడలేకపోతున్నాం, నీ ముఖాన్ని కప్పుకో మోషే అని అక్కడ ఉన్నటువంటి జనులు కేకలు వేస్తున్నారంట. హల్లెలూయా. ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. ఏదో ఆచారంగాను మనం ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేటువంటి వారం గాను, లేదంటే కనుక మరి పండగలకి మందిరానికి వెళ్ళేటువంటి వారం గాను, లేదా దైవ సేవకులు ఏమైనా అనుకుంటారేమో అటెండెన్స్ వేయించుకోకపోతే అన్న ఆలోచనతోటి దేవుని సంఘాలకి దయచేసి వెళ్ళవద్దండి. మనం దేవుని సంఘానికి వెళుతున్నాము అని అంటే కనుక నిశ్చయముగా దేవుణ్ణి మనం ఎరిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ప్రతి దినము ఆయనతోటి మనం సహవాసం చేసేటువంటి వారముగా ఉండాలి. ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ లేకపోతే లైఫ్ లేదు అన్నట్లుగా ఉన్నది. కానీ క్రీస్తు లేకపోతే నేను లేను అనేటువంటి సాక్ష్యం నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా? ఆదివారం మాత్రమే మందిరము, లేదంటే మిగతా జీవితాల్లో నా బైబిల్ అసలు ఎక్కడుందో కూడా నాకు తెలియదు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నదని సాక్షి జీవితం. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నేను హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన ఆదివారంకి మాత్రమే దేవుడు కాదు, ఆయన లేదంటే ఈస్టర్, లేదంటే కనుక గుడ్ ఫ్రైడే వీటికి మాత్రమే దేవుడు కాదు, లేదా క్రిస్మస్ పండుగలకి మాత్రమే దేవుడు కాదు, ఉపవాస పండుగలకి మాత్రమే దేవుడు కాదు. ఆయన ప్రతి దినము కూడా నీలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అనుదినము కూడాను నీతో ఉండడానికి, నీతో సహవాసం చేయడానికి ఆనాడు ఏదైనా వనంలోనికి ఏ రీతిగా ప్రభు దిగి వచ్చారో అదే రీతిగా పెంతెకోస్తు అనేటువంటి పండగ దినము రోజున కూడాను పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పరలోక పట్టణము నుండి దిగి వచ్చాడు. ఎందుకొరకనంటే మనతో కూడా ఉండే నిమిత్తము. హల్లెలూయా. మనల్ని గైడ్ చేయి నిమిత్తము, మనతోటి సహవాసం చేయి నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా నివాసము చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నప్పుడు ఏదో యాదృచ్ఛికమైనటువంటి భక్తి జీవితాన్ని జరిగించాలని
కోరుకోకూడదు. కానీ అయ్యా నువ్వు నాకు ప్రతి దినము కావాలి, ప్రతి దినము కావాలి, ప్రతి పనిలో కావాలి, ప్రతి ఆలోచనలో కూడా నువ్వు నాతో కూడా ఉండాలయ్యా అని దేవుడిని ప్రార్థన చేసేటువంటి ప్రార్థన అనుభవంలోనికి నువ్వు నడిపింపబడాలి. హల్లెలూయా. 5వ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి మానవునికి కూడాను మరణం అనేది ఖచ్చితంగా ఉంటుందనేటువంటి విషయము గ్రహించుకోవాలి. ఆ మరణము మరి ఏ రీతిగా సంప్రాప్తం అవుతుందనేటువంటి ఒక విషయాన్ని అయితే కనుక మనం తెలుసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరినీ సంప్రాప్తమాయెను. హల్లెలూయా. ఆదాము అవ్వల్ని దేవుడు ఆ యొక్క ఏదైనా వనంలో మరి ప్రతిదినము చల్లపాటి వేళ వారితోటి మాట్లాడుతూ చక్కగా సంభాషించేటువంటి అనుభవం అయితే గనక ఉన్నది. కానీ అటువంటి అనుభవాన్ని వారు కోల్పోయారు. ఏ రీతిగానంటే ఏ చెట్టు ఫలాలు అయితే దేవుడు తినవద్దని వారికి తెలియచేశాడో, మరి సర్పం యొక్క మరి కుయుక్తితో కూడినటువంటి మాటలు వినడం ద్వారా, ఆ చెట్టు ఫలాలు తినడం ద్వారా వారు దేవునికి దూరం అయిపోయినటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రతకి, శాపానికి గురైనటువంటి వారుగా ఉన్నారు. ఆ యొక్క ఏదైనా వనం నుండి వెళ్ళగొట్టబడినటువంటి వారుగా ఉన్నారు. మరి ఆజ్ఞాతి క్రమమే పాపం. పాపం ద్వారా వచ్చేటువంటి జీతం ఏంటంటే మరణం. మరి ఆ యొక్క మొదటి మనుషుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపము ప్రతి నరుని మీద కూడాను ఏలుబడి అవుతుంది. ప్రతి నరుని మీద కూడాను ఏలుబడి అవుతుంది. ఆ యొక్క నరుడు ఆదాము చేసినటువంటి పాపము సర్వ మానవాళి మీద కూడాను అది ఏలుబడి అవుతున్నది. ప్రతి మానవుడు భయపడేది ఎక్కడ అనంటే కనుక మరణానికి భయపడిపోతున్నాడు. కాబట్టి ఆ మరణం మరి జయించు నిమిత్తమే, ఆ యొక్క మరణపు ముళ్ళు విరుచు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభుల వారు నరావతారిగా భూలోకానికి వచ్చాడు. మృత్యుంజయుడిగా 3వ దినాన తిరిగి లేచాడు. మరణానికి సవాలు విసిరాడు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని ఆయన మరణానికి సవాలు విసిరినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మనతోటి మాట్లాడుతున్నారు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, మనుషులు ఒకసారి మృతి పొందవలనని నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరుగును. హల్లెలూయా. మనుషులకి మరణము ఎప్పుడు సంభవిస్తుందండి? ఒక్కసారే సంభవిస్తుంది. ఈ లోకంలో మరి ఒక ఎగ్జామ్, ఒక చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ మరి ఒక ఫైనల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతే కనుక ఆ నెక్స్ట్ రాసుకోవడానికి ఉంటుంది, ఆ నెక్స్ట్ కూడా ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత రాసుకోవడానికి ఉంటుంది. కానీ మానవుని జీవితంలో తాను చేసేటువంటి మంచి పనులవని, చెడ్డ పనులవని, ఏదైనా కానీ మరి వాటి యొక్క రిజల్ట్ మరి రాబడేది, వాటి యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే కనుక అతని మరణం తర్వాత ఆ యొక్క రిజల్ట్ అనేది పొందుకోవడం అనేది అయితే కనుక జరుగుతుంది. కాబట్టి ఒక విద్యార్థి ఏ రీతిగా కష్టపడి, శ్రమపడి తాను చదివినటువంటి ఆ యొక్క మరి స్టడీస్ని చక్కగా అన్నమాట ఎగ్జామ్లో పొందుపరిచినప్పుడు ఏ రీతిగా మంచి ప్రతిఫలాలు పొందుకుంటాడో, అదే రీతిగా భూమి మీద జరిగించేటువంటి ప్రతి మంచి కార్యము దేవుని చిత్తానుసారంగా, దేవునికి అనుకూలమైనటువంటి కార్యము చేసేటువంటి ప్రతి కార్యము కూడాను మరి మృతి పొందిన తర్వాత ఆ యొక్క తీర్పు దినము రోజున నిన్ను నిత్యజీవ రాజ్యానికి చేర్చేదిగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం కూడాను గమనించుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పౌరస్థితి పరలోకమందున్నదనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నటువంటి మనమందరము కూడాను మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒకానొక దినము ఈ యొక్క లోకాన్ని, ఈ యొక్క భూమిని మనం
వీడి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. మన యొక్క పౌరస్థితి ఎక్కడ ఉన్నది అని అంటే కనుక పరలోకం అందు ఉన్నది. ఈ లోకంలో మరి ఉన్నటువంటి వారు మరి ఒక దేశానికి లేదంటే కనుక ఒక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తము వాళ్ళ లగేజ్ని మొత్తము సర్దుకొని వెళతారా? వారి ఇంటిని మొత్తం కూడా తీసుకుని వెళతారా? వెళ్ళరు కదా. కొంత లగేజ్ తీసుకుని వెళతారు. ఆ తర్వాత కొన్నాళ్ళు అక్కడ ఉన్న తర్వాత మళ్ళా వాళ్ళ స్వగ్రామం మరి సొంత ఊరు ఏదైతే మరి ఆ యొక్క ప్రాంతానికి అయితే కనుక మరలా తిరిగి వస్తారు. అదే రీతిగా పరలోకము నుండి మరి దేవుడైతే కనుక మనల్ని స్వచ్ఛమైనటువంటి ఆత్మతోటి ఆయన తయారు చేసి ఈ భూలోకానికి పంపించాడు. మరలా ఈ భూమి వీడిన తర్వాత మనం అప్పగించవలసినటువంటిది ఏమిటి అని అంటే కనుక ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మను ఆయనకి మనం అప్పగించేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను చూసుకున్నట్లయితే వారు గొప్ప ధనికులుగా ఉన్నారు, గొప్ప యోగ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడాను వారు ఏ రీతిగా ఉన్నారు అని అంటే కనుక గుడారాల్లో నివసించినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకొరకు అనంటే కనుక ఈ గుడారము అనంటే దానికి సాదృశ్యం ఏంటనంటే కనుక మన శరీరము. ఈ శరీరము మరి మట్టి నుండి తయారు చేయబడింది, మంటికి మన్నైపోతుంది. ఆత్మ తాను సృష్టించినటువంటి దేవుని వద్దకు చేర్చబడుతుంది. ఆ విషయాన్ని గ్రహించుకునే వాళ్ళు ఆ యొక్క గుడారాలని నిర్మించుకుని ఉండేటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. మరి ఆరో విషయం ఏంటంటే కనుక మనం పాతాళంలో బాధపడకూడదు అని అంటే కనుక మనం చేయవలసినటువంటి కొన్ని విషయాలు అయితే కనుక మనం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అలాగే విశ్వసించే ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా. పాతాళం అనేది ఎవరికి తయారు చేయబడింది అని అంటే కనుక మరి లూసిఫర్ దేవదూత దేవునికి అంటే కూడాను అధికముగా హెచ్చింపబడాలని ఎప్పుడైతే తనలో గర్వం వచ్చిందో, తనలో ప్రైడ్ వచ్చిందో, అప్పుడు పరలోకం నుండి త్రోయబడింది ఆ యొక్క మరి పాతాళం అనేది. ఆ యొక్క దేవదూత లూసిఫర్ అంటే సాతానికి అనుగ్రహింపబడింది. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు అనంటే కనుక దేవుని యొక్క చిత్తము నుండి, దేవుని యొక్క ఆలోచనల నుండి తప్పింపబడి మరి అపవాది యొక్క ఆలోచనలకి లోబడుతూ లోకములో ఉన్నదంతా ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. అవి తండ్రి వల్ల కలిగినవి కావు, అపవాది వల్ల మాత్రమే కలిగినవని లేఖనం తెలియజేస్తుంది. కానీ మనం చేస్తున్నది ఏంటి అనంటే కనుక శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి మనం లోనైపోతూ ఉన్నాము. కానీ దేవాది దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మనకైతే కనుక తెలియజేస్తున్నాడు. ఆ యొక్క నశించిన తర్వాత, మరణించిన తర్వాత ఆ యొక్క అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ యొక్క నిత్య నరకాగ్ని గుండంలో మనం ఉండకూడదు అనంటే కనుక మనం చేయవలసింది ఏంటి అనంటే, అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని మరి దేవుడు ఆయనను తీర్పు తీర్చుటకు ఈ లోకంలోనికి పంపించలేదు. మరి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక ఆ యొక్క మోషే అరణ్యంలో సర్పం ద్వారా కాటువేయబడి మరణిస్తున్నటువంటి వారందరినీ చూసినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే మోషేకి చెప్పాడు, ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు తయారు చేసి మరి ఎత్తైన స్థలంలో నువ్వు ఉంచు అని చెప్పినప్పుడు, ఎత్తైన స్థలంలో ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని ఉంచినప్పుడు మరి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నశించిపోతున్నటువంటి వారిలో జీవం కలిగి మరలా బ్రతికినటువంటి వారుగా ఉన్నారు. అదే రీతిగా ఎత్తబడినటువంటి
ఎత్తబడినటువంటి సిలువ మీద మ్రాను మీద ఎత్తబడినటువంటి క్రీస్తుని ఎవరైతే స్వంత రక్షకులుగా వారు అంగీకరిస్తారో, స్వంత రక్షకునిగా వారు స్వీకరిస్తారో అటువంటి వారు నశించి నరకాగ్ని గుండానికి వెళ్లకుండా వాళ్ళు రక్షింపబడేటువంటి వారుగా ఉంటారని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరి ఈ లోకానికి దేవుణ్ణి పంపించింది దేని కొరకు అనంటే కనుక తీర్పు కొరకు అయితే కనుక పంపించలేదు, మనందరికీ రక్షణ ఇచ్చు నిమిత్తమే. మరి రోమీలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది, మరి మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ఆయన సిలువలో మరణించిన అని. మనం ఏదో మంచివారము గొప్పవారము లేదంటే యోగ్యులమైనటువంటి వారమని కాదు, కానీ మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ఆయన మరణించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మన కొరకు మరణించినటువంటి క్రీస్తు వైపు ఎవరైతే చూస్తారో వారి యొక్క ప్రతి బలహీనతల నుండి విడుదల పొందుకున్నటువంటి వారుగా ఉంటారు. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను క్రీస్తు వైపు చూచి వారి యొక్క జీవితాలని రూపాంతరపరుచుకుని రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఎక్కడికి వెళతారనంటే కనుక నిత్య జీవానికి చేర్చబడేటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా. ఆఖరిగా 7వది కనుక మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే నిత్య జీవానికి ఏ రీతిగా మనం చేర్చబడాలి. నిత్య జీవం అంటే ఏమిటి అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక డెఫినేషన్ ఇస్తున్నారు. ఆ డెఫినేషన్ ఏంటంటే కనుక పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకములకు జీవము కొరకైన నా శరీరమే అని నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మన్నా, ఆకాశంలో నుండి మరి దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని మన్నాని కురిపించినప్పుడు అనేక మంది వాటిని తిన్నటువంటి వారుగా ఉన్నారు. కానీ వారు దేవునికి వ్యతిరేకంగా వారు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యముల ద్వారా అనేక మంది మరణించినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మన్నా నేనే, జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దరిద్రుడిని చూసుకున్నట్లయితే, లాజరుని దరిద్రుడిని చూసుకున్నట్లయితే భూలోకంలో అతను ఏ విధమైనటువంటి ఆస్తి కలిగలేడు, కానీ దేవుని పట్ల విధేయత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని ద్వారా ఎంచబడినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే దరిద్రుడు మరణించినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. కానీ ధనవంతుడి విషయంలో మనం చూసుకున్నట్లయితే కేవలము అతన్ని పాతి పెట్టబడను అనే మాటనైతే కనుక మనం చూస్తాము. నరకాగ్ని గుండంలో ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క అగ్నిని తాళలేక మరి పైకి చూచినప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి దరిద్రుడిని చూచి ఆయన అడుగుతున్నాడు, అబ్రహామా, మరి దయచేసి కొంచెము మరి నీ యొక్క వేలి కొనతోటి కొంచెం నీళ్ళు ఇప్పించయ్యా, నేనైతే కనుక ఈ యొక్క అగ్నిని తట్టుకోలేకపోతున్నాను అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరి భూమి మీద ఉన్నటువంటి తన సహోదరులకి ఇక్కడ నుండి నన్ను ఒక్కసారి విడిచిపెట్టినట్లయితే కనుక నేను వెళ్ళి నా యొక్క సహోదరులకి సువార్త ప్రకటిస్తానని కూడా చెప్తున్నాడు. ఒక్కటేనండి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే కనుక ఒక్కటే మరణం ఉంటుంది, ఒకటే జీవితము. మరి ఆ యొక్క జీవ మరణముల మధ్య మనం చేసే ప్రతి కార్యముల ద్వారా కూడాను మరి దేవుని ఎదుట ఒకానొక దినము, తీర్పు దినము రోజున మనం నిలబడవలసినటువంటి వారముగా ఉంటాము. భూమి మీద నువ్వు ఏవైతే కార్యాలు చేస్తావో ఆ కార్యముల ద్వారానే నీకు తీర్పు ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించాలి. హల్లెలూయా. మరి పరలోక రాజ్యంలో నిత్య జీవం పొందుకోవాలి అంటే కనుక మరి పరలోక రాజ్యం నుండి దిగి వచ్చినటువంటి మన్నా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, జీవాహారం నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితేనే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరి సిలువకి అప్పగింపబడేటువంటి ముందు మరి ఒక మాదిరికరమైనటువంటి లాస్ట్ సప్పర్, ఆఖరి విందుని ఆయన చెప్తాడు.
ఆఖరి విందునైతే కనుక మనం చూస్తాము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామండి. ఎందుకొరకు సంఘాల్లో కూడాను ప్రతి ఆదివారం, లేదంటే కనుక కొంతమంది ఫస్ట్ సండే అని, లేదంటే కొంతమంది సెకండ్ సండే అని కూడాను చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ క్రమం? మరి అపోస్తలులు అయితే కనుక ఇంటింటా కూడాను వాళ్ళు రొట్టె విరిచేటువంటి అనుభవాన్ని అయితే కనుక వారు కలిగి ఉన్నారు. ఒకసారి చూద్దామండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి మనం చూసుకున్నట్లయితే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాము అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దేనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త నిబంధన ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అని అంటే కనుక ఆయన లాస్ట్ సప్పర్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఆయన లాస్ట్ సప్పర్, ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసము ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుండి స్టార్ట్ అయిందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్షింపబడినటువంటి, మారు మనసు పొందినటువంటి, రూపాంతరం చెందబడినటువంటి ప్రతి ఒక్కరూ క్రమంగా చేయవలసింది పరలోక రాజ్యం, నిత్యజీవ రాజ్యం చేర్చబడాలి అని అంటే కనుక ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి ఈ యొక్క రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ యొక్క మరి ద్రాక్షారసాన్ని కూడా సేవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తెలియజేస్తున్నాడు యోహాను సువార్త 11:25లో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తున్నారండి, నేనే పునరుద్ధానాన్ని జీవాన్ని కూడా నేనే. నా యందు ఎవరైనా కానీ మరణిస్తే మరలా తిరిగి నన్ను కలుసుకుంటారు. నా యందు మరణించినటువంటి వారు, లోకానుసారంగా మరణించినటువంటి వారి గురించి ఆయన చెప్పడం లేదు, కానీ ఆయన పట్ల నమ్మకం ఉంచి, ఆయన పట్ల విశ్వాసం ఉంచి, ఆయన యొక్క సారూప్యము, ఆయన యొక్క గుణగణాలను కలిగి ఉండి ఎవరైతే ఈ భూమి మీద మరణించినటువంటి వారుగా ఉంటారో నిశ్చయముగా వారు క్రీస్తుని కలుసుకునేటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత 26వ వచనం చూసుకుంటే, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మరి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మరలా ఎన్నటికీ, అంటే రెండవ మరణం ఎప్పటికీ కూడా వారి మీద అయితే కనుక ఏలుబడి చెయ్యదు అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క లాజరు ధనవంతుడు స్టోరీలో నుండి 7 విషయాలు అయితే ఈరోజు మనం నేర్చుకున్నాము. ఆ 7 విషయాలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఒకటి ఏంటంటే కనుక, పరలోకంలో ధనం మనం ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడే సమకూర్చుకునేటువంటి వారంగా ఉండాలి. ఈ యొక్క ధనవంతుడిని చూసుకున్నట్లయితే ఆ రీతిగా సమకూర్చుకున్నటువంటి వాడిగా లేడు. భూలోక సంబంధమైనటువంటి ధనాన్నే సమకూర్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. రెండవది ఏంటంటే కనుక, ఆధ్యాత్మికమైనటువంటి ధనవంతులుగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. ఆ ప్రయాస ఎవరు పడ్డారనంటే కనుక దరిద్రుడైనటువంటి లాజరు మరి ప్రయాసపడ్డాడు కాబట్టి పరలోకంలో దేవుని ఎదుట ధనవంతుడిగా కొనియాడబడ్డాడు. మూడవది ఏంటంటే, ఇతరులకి సహాయం చేసేటువంటి గుణాన్ని అయితే కనుక మనం కలిగి ఉండాలి. అది ఎవరి గుణం అనంటే కనుక క్రీస్తు యొక్క గుణము, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణము. ఆ యొక్క గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకొరకనంటే కనుక మరి బీదలైనటువంటి వారు, మరి ఆకలి కొన్నటువంటి వారు, వస్త్రహీనులైనటువంటి వారు, వారందరికీ మీరు చేసినటువంటి సేవ పరిచర్య అదంతా కూడా నాకే చేస్తున్నారని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ యొక్క స్టోరీలో మనం చూసుకున్నట్లయితే ధనవంతుడు సమస్తాన్ని కలిగి ఉన్నాడు, కానీ దరిద్రుడికి ఇచ్చేటువంటి మనసునైతే కనుక కలిగి లేడు. కానీ మనం కలిగి ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తాడు. ఎందుకంటే మరి అటువంటి సహాయము దేవునికి చేసినట్లే అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత 4వ విషయం కనుక మనం చూసుకున్నట్లయితే కనుక, మరి భూమి మీద చేసేటువంటి ప్రతి
ప్రతి పనికి కూడాను, ప్రతి కార్యానికి కూడా లెక్క ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే కనుక మర్చిపోకూడదు. భూమి మీద చేసే ప్రతి కార్యం, అది మంచిదైనా చెడ్డదైనా ఏదైనా కానీ ఒకానొక దినము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడవలసినటువంటి వారముగా ఉంటాము. కాబట్టి మనం ఇక్కడ చేసేటువంటి ప్రతి కార్యము కూడాను దేవుని చిత్తానుసారంగా మనం చేసేటువంటి వారంగా ఉండాలి. 5వ విషయం ఏంటంటే కనుక మరి ప్రతి మానవుడు కూడాను తెలుసుకోవాల్సింది ఏంటంటే జన్మం ఏ రీతిగా ఉంటుందో మరణము స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ లాగాను మరణం ఉంటుంది ప్రతి ఒక్క మానవుని జీవితంలో. ప్రతి మానవుని జీవితంలో జన్మం ఉంటుంది, అదే రీతిగా మరణం కూడా ఉంటుంది. మరి జన్మము కలిగిన తర్వాత అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఈ లోకరీత్యా మనం చూసుకుంటూ ఉంటాము. ఈ సంవత్సరం ఇంత గ్రోనప్ అయ్యాము, ఈ సంవత్సరం ఇంత గ్రోనప్ అయ్యామని చూస్తాము. అదే రీతిగా మనం ఏమంటారండి, మన యొక్క సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ కూడాను మన యొక్క మరణానికి దగ్గర అవుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. ఆ మరణానికి సిద్ధపాటు ఏ రీతిగా అవుతున్నాం అనేది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 6వ విషయం ఏంటంటే మనం పాతాళంలో బాధపడకూడదు అని అంటే మనం చేయవలసినటువంటి విషయాలు ఏంటనేది మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే మనకు రక్షణ ఉన్నది అనేటువంటి విషయాన్ని నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వాడు శిక్ష నొందును అని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి మరి ఆయన సమీపంగా ఉండంగానే, సమయం ఉండంగానే మరి ఇంకను ఎవరైతే రక్షణ పొందుకోలేదో, ఇంకను ఎవరైతే వాయిదాలు వేస్తూ ఉన్నారో అటు వారందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఆ యొక్క అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ యొక్క పాతాళ లోకంలో నేను ఉండకూడదు అని అంటే గనక నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు ఆయన యొక్క రక్షణలోనికి నీవు వచ్చినట్లయితే గనక నిశ్చయముగా ఆయనలో నీవు సంరక్షింపబడతావని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా 7వ విషయం ఏంటంటే రక్షింపబడినటువంటి వారికి కలిగేటువంటి భాగ్యం ఏంటంటే నిత్య జీవ రాజ్యంలో మనం చేర్చబడాలి అని అంటే కనుక రక్షింపబడినటువంటి నీవు దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. దేవుని పోలిక, దేవుని సారూప్యాన్ని కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, మరి ఆయన శిష్యులకి నేర్పించినటువంటి ఒక క్రమం ఏంటంటే ఆయన శరీరము, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి యొక్క రొట్టె ద్రాక్షారసాన్ని క్రమంగా నువ్వు తీసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన చెప్తున్నాడు, నేనే జీవమును పునరుద్ధానమును, మరి నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన మరలా తిరిగి బ్రతుకుతాడు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అంత మాత్రమే కాదు, నాయందు బ్రతికి విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ కూడాను చనిపోడు అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఈ లోకాన్ని వీడవలసినటువంటి అవసరత వచ్చినా కానీ మరలా నేను ఆయన్ని కలుసుకొనబోతున్నాను అనేటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా కనుక మనం చూసుకున్నట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం తెలియజేస్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను, ఏలయనగా తన శరీర చలన బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమకు పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. హల్లెలూయా. ఈ 7 విషయాలు కూడాను మనం పాటించేటువంటి వారముగా ఉండాలి. అట్లా కాదు, నాకు నచ్చినట్లుగా నేను జీవిస్తాను అని అంటే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఆఖరిగా మనం ఏదో దేవుడు చూడట్లేదులే అని చెప్పేసి మనకి నచ్చినట్లుగా మనం బిహేవ్ చేస్తున్నట్లయితే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆఖరిగా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను, ఏలయనగా తన శరీర చలన బట్టి విత్తువాడు తన శరీరమును నుండి క్షయమగు పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు రీతిగా నువ్వు జీవిస్తున్నావు అనేటువంటిది నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు శరీర కార్యముల ద్వారా చేసేటువంటి ప్రతి పని కూడాను క్షయమయ్యేటువంటి పంటను కోస్తావు. హల్లెలూయా.
పంట మరి రైతు విత్తనాలు విత్తి ఆ పంట ఎందుకు పనికిరానటువంటి పంటగా అది వచ్చినట్లయితే గనక ఎంత కృంగిపోతూ ఉంటాడు. అదే రీతిగా మంచి విత్తనాలు విత్తినప్పుడు ఆ పంట ఎంత శ్రేష్టమైనటువంటి పంటను పొందుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. అదే రీతిగా నువ్వు ఏ రకమైనటువంటి విత్తనం విత్తుతావో అదే రకమైనటువంటి పంటను కోస్తావని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాము. ఇంకా మారు మనసు పొందక రక్షణ పొందక వాయిదాలు వేస్తూ లేదంటే గనక తప్పించుకుంటూ ఉంటున్నట్లయితే గనక ఏమో ఈ క్షణమో ఈ గడియే ఆయన రాకడ జరిగితే నీ పరిస్థితి ఏంటి? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. భయం కలిగి భక్తి చేయమని చెప్పేసి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైనా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా తండ్రి ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఇగో ధనవంతుడు తండ్రి ప్రభా, లాజరు ఇద్దరు వ్యక్తులను కూడా తండ్రి మీరు మా ఎదుట ఉంచారు నాయన. ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా మేము పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని మేము సమకూర్చుకోవాలి ఈ భూమి మీద ఉన్నప్పుడే అయినటువంటి విషయము లాజరు ద్వారా మీరు మాకు నేర్పించారయ్యా. ఈ లోకంలో ఎంత సంపాదించినా ఏమి సంపాదించినా పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని సమకూర్చుకోకపోతే అయ్యా అయ్యా ఏ స్థలానికి వెళ్ళాలి అనేటువంటి విషయం ధనవంతుడి ద్వారా కూడా తెలియజేశారయ్యా. అదే రీతిగా నాయన తండ్రి అయ్యా భూమి మీద నాయన తండ్రి ప్రభా అయ్యా చేసే ప్రతి కార్యమునకు కూడా ఒకనొక దినము అయ్యా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నాయన నా తండ్రి అయ్యా ఉంచబడవలసి ఉంటుందని మీరు తెలియజేస్తున్నారయ్యా తండ్రి ప్రభా. మేము చేసేటువంటి కార్యముల ద్వారా అవి మంచివైనా చెడ్డవైనా కానీ తండ్రి తీర్పు దినము రోజున నాయన నా తండ్రి ప్రభా అయ్యా మేము దోషులుగా ఎంచబడకూడదు అని అంటే కనుక తండ్రి ప్రభా ఈ భూమి మీద ఉన్నప్పుడే నాయన నా తండ్రి ప్రభా అయ్యా నీ ప్రియ బిడ్డలనైనా నా తండ్రి ప్రభా రూపాంతరమైనటువంటి జీవితాలకు మార్చండి అయ్యా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా తండ్రి. మారు మనసు లేని వారికి మారు మనసును మీరు దయచేయండి అయ్యా. ఇదిగో నేడే రక్షణ దినము నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని మీరు మాట్లాడుతుండగా తండ్రి ప్రభా ఏ ఒక్కరు కూడా తండ్రి నిర్లక్ష్య స్వభావంతో ఉండడానికి వీల్లేదయ్యా తండ్రి ప్రభా. అయ్యా పరుగులు పెడుతూ నాయన నా తండ్రి ప్రభా అయ్యా వచ్చినట్లు కృప చూపించండి అయ్యా. ఎందుకంటే తండ్రి అపవాది ఎవరిని మృంగివేయదుమా అని గర్జించే సింహం వలె లోకములో సంచారం చేస్తుండగానైనా నా తండ్రి అపవాది యొక్క బంధకాల్లో ఏ ఒక్కరు కూడా చిక్కుబడకుండానట్లు నాయన నా తండ్రి ప్రభా అయ్యా సమయం ఉండగానే తండ్రి మీరు పిలుస్తుండగానే తండ్రి ప్రభా అయ్యా తండ్రి మీ కృపకు పాత్రులగినట్లు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా అయ్యా వారి యొక్క మనసులను మీరు మార్చమని మీ తట్టు ఆకర్షించుకోమని తండ్రి ప్రభా ఇంకా నువ్వు రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన నా తండ్రి ప్రభా అయ్యా భయము కలిగి భక్తి చేయనట్లు అయ్యా త్వరపడి నీ వద్దకు పరిగెత్తు వచ్చినట్లు కృప చూపించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, పాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.